4th క్లాస్ తెలుగు. అరసున్న సున్నా విసర్గలను ఉభయాక్షరాలు అంటారు. అరసున్న పద్యాలలో ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తుంది. దంత్య చ జ బండిరలను ఇప్పుడు వాడడం లేదు. వీటికి బదులు చ జ ర అక్షరాలను రాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కవులకు కళలకు ప్రసిద్ధి. పేరిణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానం మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం. స్వామి రామానంద తీర్థ నిజాంను ఎదిరించిన నారాయణరావు పవార్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వాళ్ళు మన తెలంగాణ వారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులో మార్వాడీలు, గుజరాతీలు, సిక్కులు, తమిళులు వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు. వేములవాడ, భద్రాచలం, మెదక్, జాన్పహడ్ వంటివి మన తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తెలిపేవి. తర్వాత ఇక్కడ ఒక గేయం ఇచ్చారు, పిల్లలారా రారండి అని గేయం ఇచ్చారు. దీనికి మూలం అనేది ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకం ఆధారంగా ఈ గేయాన్ని అయితే ఇచ్చారు. సెకండ్ లెసన్ పరమానందయ్య శిష్యులు. ఈ పాఠం యొక్క ఉద్దేశం కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. ఇక్కడ రాజు, రఫీ, శివ, శ్రావణి, రాధిక, సుల్తానా అనేటివి వ్యక్తుల పేర్లు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం అనేటివి జిల్లాల పేర్లు. అరటి, జామ, బత్తాయి, సపోటా ఇవి పండ్ల పేర్లు. గీత గీసిన పదాల్లో వ్యక్తుల పేర్లు, జిల్లాల పేర్లు, పండ్ల పేర్లు ఉన్నాయి. ఇట్లా వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. చిన్ని కృష్ణుడు. కంసుడు మహాక్రూరుడైన రాక్షసుడు. కంసుని చెల్లెలు దేవకి. ఆమెకు వసుదేవునితో వివాహం జరిగింది. దేవకి వసుదేవుల 8వ సంతానంగా పుట్టే బిడ్డ తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధించాడు. వారికి పుట్టిన బిడ్డలందరినీ హతమార్చాడు. కంసుని కారాగారంలో బందీలుగా ఉన్న దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. వసుదేవుడు ఆ పసివాడిని చెరసాల నుంచి తప్పించి కాపాడాలనుకున్నాడు. రాత్రికి రాత్రే గోకులంలో ఉన్న తన స్నేహితుడైన నందగోపుడి ఇంటికి చేరుకొని చడి చప్పుడు చేయకుండా ఆ పసివాడిని నందగోపుడు భార్య యశోద పక్కన పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్న ఆడపిల్లను తీసుకొని వడివడిగా చెరసాలకు చేరుకున్నాడు. దేవక పక్కన పడుకోబెట్టాడు. తెల్లవారగానే ఆడ శిశువు పుట్టిందని కంసుడు తెలుసుకొని శిశువును చంపబోతే అంతట్లో ఆ శిశువు, ఒరే మూర్ఖుడా, నీ పాలిట మృత్యువు మరొక చెరుట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుడిని చూసి ఆనందం పట్టలేకపోయారు. అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు. నందగోపుని ఇంటి వద్దే వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి కూడా ఉన్నది. ఆమె కృష్ణుడి కంటే పెద్దవాడైన బలరామునికి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలను యశోద దంపతులు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. కంసుడికి శ్రీకృష్ణుడి గురించి తెలిసి శ్రీకృష్ణుడిని సంహరించడానికి మొదట పూతన అనే రాక్షసిని పంపించాడు. తర్వాత ఆ రాక్షసి అందమైన గోపిక రూపంలో గోకులానికి వెళ్ళి శ్రీకృష్ణునికి పాలిస్తుంది. పాలు తాగే నెపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టిగా దెబ్బతీశాడు శ్రీకృష్ణుడు. పెద్దగా అరుస్తూ పూతన తన నిజ స్వరూపంలోకి మారి నేలపై పడి మరణిస్తుంది. ఉయ్యాల్లో పడుకొని ఉన్న కృష్ణుని చంపడానికి కకాసురుడు కాకి రూపంలో వస్తాడు. కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఎడమ చేత్తో ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేశాడు. అది కంసుని సభా మండపాన పడి మరణిస్తుంది. నెక్స్ట్ లెసన్ 3వది వినాయక చవితి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యతను, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి. దీన్నే వినాయక చతుర్థి లేక గణేష్ చతుర్థి అని అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంటుంది. గజాసురుడనే రాక్షసుడిని పరమశివుడు చంపేసి కైలాసానికి తిరిగి వస్తాడు. ఆ శుభవార్త తెలిసి పార్వతీదేవి శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంటుంది. గుమ్మం దగ్గర కాపలాగా ఒక నలుగు పిండితో బొమ్మను చేసి ఆ బొమ్మను కాపలాగా పెడుతుంది. అయితే ఆ కాపలాగా పెట్టిన బొమ్మ శివుడిని లోపలికి రానియకపోతే శివుడికి బాగా కోపం వచ్చి తలను తీసేస్తాడు. తలను తీసేస్తే పార్వతీదేవి బోరున విలపిస్తే మళ్ళీ ఒక ఏనుగు యొక్క తలను తీసుకొచ్చి అతకబెడతారు. దీనికి గణేశుడు అని పేరు పెడతారు. కొద్ది కాలం తర్వాత
కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి యొక్క వాహనం నెమలి వాహనం, వినాయకుడి యొక్క వాహనం అనింద్యుడు. ఇద్దరు కలిసి పరమశివుని దగ్గరికి వచ్చి తమకు ఒక నాయకుడు కావాలని అడుగుతారు. అయితే పరమశివుడు వినాయకుడికి గణేశుడికి కుమారస్వామికి ఈ ఒక పరీక్ష పెట్టాలనుకుంటారు. ఇద్దరిని వెళ్ళి ముల్లోకాల ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలని, ఎవరు తిరిగి ముందు వస్తారో వాళ్ళే గణనాయకుడు అవుతారని తెలియజేస్తాడు. ఆతృతతో కుమారస్వామి తన నెమలి వాహనంని ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోతాడు. గణేశుడికి ఒక ఉపాయం తట్టి వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసినంత ఫలితం వచ్చేస్తుంది. ఈరోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు మట్టి వినాయకునికి పూజలు చేసి 21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. నైవేద్యంగా ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. వినాయక చవితి సంబరాల్లో ముస్లింలు జరుపుకునే రంజాన్ మాసంలో ఉత్సవాల్లో హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అద్దం పడుతున్నాయి. కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలను చూడండి. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో లక్ష్మి నామవాచక పదం. ఆమె అనే పదాన్ని లక్ష్మికి బదులుగా వాడారు. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. ఇందులో కింది వాటిలో సర్వనామాలు అతడు, ఆమె, అది, వాళ్ళు అనేటివి సర్వనామాలు. నెక్స్ట్, రంజాన్. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ పండుగను ఈద్ అని, ఈదుల్ ఫితర్ అని వ్యవహరిస్తారు. ఈ పండుగ ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. రోజు రాత్రి చంద్రుని దర్శనం చేసుకున్నప్పటి నుంచి 30 రోజుల వరకు ఈ పండుగ జరుపుకుంటారు. ముస్లింలందరూ ఈ నెల రోజుల పాటు మహమ్మద్ ప్రవక్త బోధనలను పఠిస్తారు. పగలు కనీసం ఒక్క చుక్క మంచినీరు ముట్టకూడదనే నియమం పాటిస్తారు. చాలా వరకు ఈ నెలలోనే జకాత్ ఇస్తారు. సంవత్సరానికి ఒకసారి తమ ఆస్తి సంపదలపై ఒక లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలనే జకాత్ అంటారు. పవిత్రమైన జీవన విధానంతో అత్యంత నిష్ఠతో భక్తితో వారంతా నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజు మసీదుకి వెళ్ళి కనీసం 5 పర్యాయాలు నమాజ్ చేస్తారు. వీటితో పాటు ప్రత్యేకంగా తరవీహ్ కూడా చేస్తారు. మసీదుకు వెళ్ళలేని వాళ్ళు ఇండ్ల వద్దనే భక్తి శ్రద్ధలతో నమాజ్ చేస్తారు. ఈ రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మహమ్మదీయుల విశ్వాసం. మాసంలో తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేచి సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అంటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడిచి నమాజ్ చేస్తారు. ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఆ నెల మొదటి రోజు చంద్ర దర్శనం చేసుకుంటారు. మర్నాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు. ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిల్లాది 10 కొత్త బట్టలు ధరించి అత్తర్లు పూసుకొని ఈద్గాహ్కు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. నమాజ్ చదివిన తర్వాత ఒకరికొకరు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకుంటారు. బీదలకు దాన ధర్మాలు విరివిగా చేస్తారు. మహమ్మదీయ సోదరులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములు అవుతారు. మహమ్మదీయ మిత్రులకు వారు పండుగ రోజుల్లో ఇఫ్తార్ విందులు ఇస్తారు. పండుగ నాడు ముస్లిం మిత్రుల గృహాల్లో జరిగే విందులకు హాజరవుతారు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ. నెక్స్ట్ లెసన్, దేశమును ప్రేమించమన్నా. దీన్ని రాసింది గురజాడ అప్పారావు. ఈ పాఠం ఉద్దేశం: దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతను తోడ్పడతాయి, నైతిక విలువలను పెంచుతాయి, సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాడి పంటలు అనే దాంట్లో పాడి పంటలు అనే 2 పదాలు కలిసి పాడి పంటలు అనే ఒకే పదంగా రాశాం. ఈ పదాన్ని జంట పదం అంటారు. ఇట్లాంటి జంట పదాలు ఇంకా తోడు, నీడ. నెక్స్ట్, కళారత్నాలు. ఈ లెసన్లో కొందరు కళాకారుల గురించి ఇవ్వడం జరిగింది. అందులో పేరిణి నృత్యంకు ప్రసిద్ధి చెందినవారు నటరాజ రామకృష్ణ. పల్లె బొమ్మలను, పల్లె అందాలను చిత్రించింది కాపురాజయ్య. చిత్రకళలో ఈయన ప్రసిద్ధి చెందినవారు. పోతన బొమ్మకు ప్రాణము పోసిండు, రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరము, అబ్బురముగా అడవి అందాలు చిత్రించి చిత్రకళకి కొత్త అందాలు తెచ్చిండు. అతడు కొండపల్లి శేషగిరిరావు.
సప్తవర్ణంలో చిత్రాల పోవు. ఒగ్గు పాలతోటి ఒగ్గు కథ నేర్చిండు, ఎదపొంగ ఎల్లమ్మ కథ చెప్పిండు, మిద్దెరాములు దేశ దేశాలు చుట్టిండు, జానపదం కీర్తి జగమంతా చాటిండు. నెక్స్ట్ లెసన్ చిన్నారి కళ. ఈ పాఠం ఉద్దేశం: ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడైపోతుంది, దాంతో మనం కష్టపడుతున్నాం, మిగిలిన జీవులు కోసపడుతున్నాయి. ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తున్నదో, దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. గాంధీ గారు ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంత ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నారు. స్టిక్తో చెంచాను తయారు చేయవచ్చు. అలాగే చెంచాను కట్టె, ఇనుము, స్టీలు, రాగి, వెండి, సత్తు మొదలైన పదార్థాలతో కూడా తయారు చేయవచ్చు. కింది వాక్యాలను గమనిస్తే చివరి పదాలు వెళ్ళాడు, వచ్చాడు, చదువుతున్నది, ఆడుతున్నాడు అని ఉన్నాయి కదా. గీత గీసిన పదాలు తాత, నాన్న, రాధ పిల్లలు చేసిన పనిని తెలియజేస్తున్నాయి. ఇలా పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. కింది వాక్యాలను చదవండి. పాలపిట్ట అందంగా ఉన్నది, నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నా, వేపకాయ చేదుగా ఉంటుంది, మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి, రేష్మ చక్కగా పాడుతున్నది, రహీం యూసఫ్లు ఇష్టంగా బడికి పోతారు. అందంగా, ఎర్రని, చేదుగు, మంచి అనేవి గుణాన్ని తెలిపే పదాలు. ఇట్లా గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు. కింది వాక్యాల్లో విశేషణ పదాలు: పెద్ద, పొడవుగా, అందమైన, నల్లగా, మంచిగా. నెక్స్ట్ లెసన్ సుమతి శతకం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రసిద్ధమైన శతకాల్లో సుమతి శతకం ఒకటి. దీన్ని రాసింది బద్దెన. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పదాలకు అర్థాలు: కారణం అంటే మరియా, బంగారం అంటే హేమం, అబద్ధం అంటే కళ్ళ, స్నేహం అంటే ఉరిమి. నెక్స్ట్ భూమిషులు అంటే రాజులు, కళ్ళ అంటే అసత్యం, నిక్కము అంటే నిజాయితీ, తథ్యము అంటే నిజము, హేమము అంటే బంగారం. కింది వాక్యాలు చదవండి, విశేషణ పదాలు గుర్తించి రాయండి. కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు. దీంట్లో విశేషణ పదం వేగంగా. రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది. దీంట్లో విశేషణ పదం పెద్దగా. మంజీరా నదిలో నీళ్లు తీయగా ఉంటవి. దీంట్లో తీయగా. భువనగిరి కోట విశాలంగా ఉంది. దీంట్లో విశేషణ పదం విశాలంగా. రామాపురం బడిలో అందమైన తోట ఉంది. దీంట్లో విశేషణ పదం అందమైన. విశేషణ పదాలు కొన్ని ఇచ్చారు: సంతోషంగా, ఘనంగా, పెద్ద, ఎర్రని, పొడవైన. నెక్స్ట్ లెసన్ నేను గోదావరిని. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర పుట్టింది. అది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. నదీ తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. సమస్త జీవకోటికి మూలాధారం నీరు. ప్రపంచ నాగరికతలకు మూలం నీరు. నీటికి ఆధారమైన నది గోదావరి. మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర గోదావరి నది యొక్క జన్మస్థానం ఎక్కడ అంటే మహారాష్ట్రలోని త్రయంబకం. హిమాలయాల్లో పుట్టిన గంగా నది వలనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నది. దీన్ని అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు. తేలివాహ నది అని కూడా అంటారు. ఎందుకంటే తెల్లగా ఉంటుంది కాబట్టి దీని వాటర్ తేలివాహ నది అని పిలుస్తారు. గోదావరి నది నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఇక్కడ మంజీరా, హరిదా నదులతో కలిసి విశాలమవుతుంది. ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది. సరస్వతి దేవాలయం ఎక్కడుందంటే బాసరలో. అక్కడి నుండి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం గోదావరి నదిన ఒడ్డున ఉంది. ఈ ఊరిని ఇప్పుడు బాసర అని పిలుస్తున్నారు. ఇక్కడ సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతున్నవి. చాలామంది తమ పిల్లల్ని బల్లో చేర్చే ముందు ఇక్కడనే ఓనమాలు దిద్దిస్తారు. దీన్నే అక్షరాభ్యాసం అంటారు. మంచిగా చదువు రావాలని బాసర ఊరిలో భిక్షాటన చేసి నిద్రిస్తారు. ఇక్కడ నుంచి పారుకుంటూ పోతుంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు. దీన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఈ వాటర్ని రైతుల కష్టాలు తీర్చడానికి మరియు తాగునీటికి కూడా ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి
నిర్మల్ జిల్లా సరిహద్దుల గల బాదనకుర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది. ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి అతి పురాతనమైన ఊరు. దీనికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ధర్మపురి మహిమగల నరసింహ క్షేత్రం. ఇది వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయం. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురత దూర అని నరసింహుణ్ణి కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకాన్ని రాసింది ఇక్కడనే. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నవి. మొదటిది యోగ నరసింహస్వామి, అంటే ఇది పాతది. రెండవది ఉగ్ర నరసింహస్వామి, ఇది కొత్తది. ధర్మపురిలో గోదావరి అనేది రకరకాల గుండాల రూపంలో కనిపిస్తుంది. యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం, చక్రగుండం అని మొదలైన పేర్లతో ఇక్కడికి వచ్చే భక్తులు భక్తితో పిలుచుకుంటారు. ఇక్కడ ఇసుకతో చేసిన ఇసుక స్తంభం కూడా ఉన్నది. గోదావరి ఒడ్డున హనుమంతుని గుడి, సంతోషిమాత గుడి, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నవి. సోమ బుధవారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు. గంగా స్నానం, నరసయ్య దర్శనం, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాటలు గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నవి. ధర్మపురి నుండి మెల్లగా రాయపట్నం చేరుతుంది. ఇక్కడ ఒక వంతెన కట్టారు. అది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో 1 కిలోమీటర్ నడిస్తే గూడెం గుట్ట కనబడుతుంది. దాని మీద సత్యనారాయణ స్వామి వెలిశాడు. తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇదే. ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. ఇక్కడే దక్షిణ వైపు ఒడ్డున కోటిలింగాల ఉంది. కోటిలింగాలు భారతదేశాన్ని సగభాగం దాకా పాలించిన శాతవాహనుల తొలి రాజధాని. ఇక్కడికి ఎంతోమంది బౌద్ధ భిక్షువులు వచ్చేవాళ్ళు. ఇక్కడ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో హలుడు అనే రాజు 700 కథలతో గాథా సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. పాత చరిత్రకారుడు మెగస్తనీసు ఇండికా అనే గ్రంథంలో భారతదేశంలో తాను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాలు ఒకటని రాశాడు. గోదావరి నది వెలుతురుని కూడా ఇస్తుంది. ఇదేమిటి, నీళ్లు వెలుతురు ఇచ్చుడేమిటి అని అనుకుంటున్నారా? అవును, గోదావరి నది ఒడ్డున బొగ్గు కూడా ఉంది. ఇక్కడ గోదావరి పేరు మీదనే ఒక ఊరు కూడా వెలిసింది. దాని పేరే గోదావరి కని. గోదావరి కనిలో తీసిన బొగ్గును పక్కనే ఉన్న రామగుండం ఎన్టీపీసీలోనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలకు తీసుకువెళ్ళి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. రామగుండంలో తయారయ్యే విద్యుత్తు దక్షిణ భారతదేశానికంతా వెలుగు పంచుతున్నది. ఇక అక్కడి నుండి చక్కగా మంత్రకూటం చేరుతుంది. దీన్ని ఇప్పుడు మంతన్ అని పిలుస్తున్నారు. గతంలో మంత్రపురి అనేవారు. ఇక్కడనే గోదావరి నది ఒడ్డున గౌతమేశ్వర ఆలయం ఉంది. అట్లనే అతి ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శీలేశ్వర, సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి ఉన్నవి. మంతని వేద పండితులకు నిలయం. ఇక్కడ ఎప్పుడు అన్నదానం జరుగుతుందని ప్రతీతి. అట్లాగే ఇక్కడ కరువు కాటకాలు రావని నమ్మకం. ఇంకో విషయం, మంతానికి కొద్ది దూరంలో మొసళ్లను సంరక్షించే కేంద్రం ఉన్నది. అక్కడి నుంచి కొంచెం ముందరికి పోయి చెన్నూరులో ఉత్తరం దిక్కుగా ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు. ఇక్కడ గొప్ప వేద పండితులు, కవులు, సంగీత కళాకారులు ఉన్నారు. ఇక్కడ అగస్త మహాముని స్థాపించిన అంబా అగస్తేశ్వర ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందినవి. గౌతమేశ్వర స్వామి దేవాలయం మంతని, జిల్లా కరీంనగర్. చెన్నూరు నుంచి ముక్తిని ప్రసాదించే కాళేశ్వరం దిక్కు ప్రవహిస్తుంది. ఇది త్రివేణి సంగమం, అంటే ప్రాణహిత, సరస్వతి నదులను కలుపుకుంటుంది. ఇక్కడ ఒకే పానవట్టంపై 2 లింగాలు ఉండడం ప్రత్యేకత. ఒక శివలింగం కాళేశ్వరుడు, ఇంకొకటి ముక్తేశ్వరుడు. ఇక్కడి నుంచి గిరిజన పోరాట వీరవనితలైన సమ్మక్క సారక్కలు జన్మించిన వరంగల్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర సమ్మక్క సారక్క. ఇక్కడి నుంచి అడవుల జిల్లాలో ఖమ్మంలో ప్రవేశించగానే సీతమ్మ, శబర్నది, రాముడు గుర్తుకొస్తారు. ఇక్కడ ఎన్నో కష్టాలు పడి రామదాసు భద్రాచలంలో రాముని గుడి కట్టించాడు. శ్రీరామనవమి రోజున లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. తర్వాత పాపికొండల అందాలను తిలకిస్తూ తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఆ రాష్ట్రంలోని అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తుంది.
గోదావరి నీటిలో చెత్త చెదారం కర్మాగారాల నుండి వెలువడే రసాయనాలతో కలిసిన మురుగునీటిని కలుపుతున్నారు. ఇది నీటిని పాడు చేసి కలుషితం చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. అక్కడ వేరే ఉన్న పదాన్ని గుర్తించాలి. ఫస్ట్ దాంట్లో హైదరాబాద్, సెకండ్ దాంట్లో కరీంనగర్, థర్డ్ దాంట్లో భద్రాచలం, ఫోర్త్ దాంట్లో బాసరా, ఫిఫ్త్ దాంట్లో కోళ్ళు అనేటివి వేరే పదాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వాక్యాలు చదవండి. ప్రతిదినం నేను వ్యాయామం చేస్తాను. తల్లి తన పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆహా, ఈ భవనం ఎంత అందంగా ఉన్నది. ఓహో, ఈ తోట నందనవనంలా ఉన్నది. ఇక్కడ గీత గీసిన పదాలు ప్రతి, అను, ఆహా, ఓహో మొదలైన పదాలు ఉన్నాయి. వీటిని అవ్యయాలు అంటారు. నెక్స్ట్ లెసన్ ఎలుక విందు. దీన్ని దాశరథి కృష్ణమాచార్యులు రాశారు. పిల్లి ఎలుకల గేయ కథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. కింది వాక్యాలు చదవండి. మా ఊరు రామాపురం. నేను రేపు ఊరికి వెళ్తాను. పై వాక్యాల చివర చుక్క ఉన్నది. ఇలాంటి చుక్కను వాక్యాంత బిందువు అంటారు. ఈ వాక్యాంత బిందువునే ఫుల్ స్టాప్ అంటారు. పూజిత కామ, రోజా కామ, ఇక్బాల్. పై వాక్యంలో కామ గుర్తు పేర్ల మధ్యన ఉంది. వాక్యంలో స్వల్పంగా విరామం ఇచ్చే చోట స్వల్ప విరామ చిహ్నం వాడతాం. పంటసిరి. ఈ గేయాన్ని రాసింది రావెల్ల వెంకట రామారావు. నెక్స్ట్ బొమ్మ గుర్రం. దీని యొక్క మూలం చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ నుంచి దీపా అగర్వాల్ రాసింది. ప్రశ్నార్థక చిహ్నం వాక్యం చివర ఉంటుందని గుర్తించారు కదా. దీన్ని క్వశ్చన్ మార్క్ని ప్రశ్నార్థక చిహ్నం అంటారు. ఇది వాక్యాల చివరన ఉంటే ఆ వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఆశ్చర్యార్థక గుర్తు. ఆశ్చర్యకరమైన వాక్యాల చివర ఉంటారని గుర్తించారు కదా. దీన్ని ఆశ్చర్యార్థక చిహ్నం అంటారు. ఈ గుర్తు చివరన గల వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. సంబోధన, ఆశ్చర్యం, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఆశ్చర్యార్థక గుర్తును ఉపయోగిస్తారు. నెక్స్ట్ లెసన్ మాటల ప్రయాణం. మన సామాజిక సేవా సంస్థల్లో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ లెసన్లో లెటర్ ఎలా రాయాలో ఇచ్చారు. ఫస్ట్ ముందు దిక్కు కుడి భాగంలో ఫస్ట్ తేదీ, దాని కింద మన ఊరు పేరు రాయాలి. పెద్దవాళ్ళకు రాసేటప్పుడు పూజులైన అని రాయాలి దాని కింద. తర్వాత చిన్న వాళ్ళకు రాస్తేనేమో ప్రియమైన లేదా చిరంజీవిక అని రాయాలి. తర్వాత మన బాగోగులను తెలుపుతూ మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ బాగోగులను అడగాలి. రాయాలనుకున్న విషయం కంటెంట్ ఏదైతుందో అది మధ్యలో రాయాలి. చివరిలో ఉత్తరం వెనుక భాగాన ఎడమవైపు మన చిరునామా, మన పేరు రాయాలి. కుడివైపు మనం ఎవరికైతే రాస్తామో వాళ్ళ పేరు, వాళ్ళ చిరునామా రాయాలి. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఈ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకెను రాష్ట్రాన్ని, 2, 3 అంకెలు జిల్లాను, చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఈ పిన్ కోడ్ ఆధారంగా లెటర్లని బస్సులు, రైళ్లు, ఓడలు, విమానాల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తారు. దీని ద్వారా పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన ప్రదేశానికి చేరుతాయి. ఉత్తరాలే కాకుండా మనీ ఆర్డర్లు, రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పార్సిళ్ళు, పిండి పత్రికలు, గ్రీటింగ్ కార్డులు కూడా ఈ పోస్ట్ ద్వారా పంపవచ్చు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటున్నది. కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల పంపించాల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ల ద్వారా రెప్పపాటు కాలంలో ఎదుటివారికి చేరవేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంకా సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచయక నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను కూడా చేయవచ్చు.